నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మిలాద్ ఉన్ నబీ ఊరేగింపులు, మిలాద్ ఉన్ నబీ ఊరేగింపుల ముసుగులో చాలామంది చాలా చోట్ల పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడం, పాలస్తీనా జెండాలు ఎగరేయడం చేశారు. మళ్ళీ చెప్తున్నా, ముస్లింల ఆచార వ్యవహారాలకు ఎవ్వరూ వ్యతిరేకం కాదు. ప్రతి మతానికి కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఆ ఆచార వ్యవహారాలను చెయ్యాలి, ఇంకొక మతం వాళ్ళు వాటిని గౌరవించాలి. కానీ ఆచార వ్యవహారాల ముసుగులో దేశ వ్యతిరేక ఏమంటారు పనులు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించాలి. అలాంటి వాళ్ళను ప్రశ్నించడంలో ఆర్ వాయిస్ ఏమాత్రం కూడా భయపడదు. ఇంతకీ ఎవరక్క ఆ దుర్మార్గులు? మిలాదున్ నబీ ముసుగులో పాకిస్తాన్ జిందాబాద్ అని మాట్లాడిన ఆ మూర్ఖులు ఎవరు అంటే, కర్ణాటకలోని భద్రావతి పట్టణంలో జరిగింది ఇదంతా. మిలాదున్ నబీ సందర్భంగా కొందరు ముస్లిం యువకులు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. దీంతో కర్ణాటకలో వివాదం చెలరేగింది. ఈ నెల 8వ తేదీ రాత్రి గాంధీ సర్కిల్లో ఈ ఘటన జరిగింది. దీనిపై జాతీయవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. దేశ సార్వభౌమాధికారం, ఐక్యతకు ఇది విఘాతమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం హలీనగర్ పిఎస్ పరిధిలోకి వచ్చే మనీ స్టాండ్ సమీపంలో మిలాదున్ నబీ ఊరేగింపు ఆగిన సమయంలో మతపరమైన పాటలను డీజే ద్వారా ప్లే చేశారు. ఇదే సమయంలో ముస్లిం యువకులు కొందరు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో స్థానికులు షాక్కి గురయ్యారు. వెంటనే వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలను సాక్ష్యంగా తీసుకొని పాక్ అనుకూల నినాదాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత వ్యతిరేక నినాదాలు బహిరంగంగా వినిపించినప్పటికీ పోలీసులు ఎందుకు జోక్యం చేసుకోలేదని ప్రశ్నిస్తూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వీధుల్లో పాక్ అనుకూల నినాదాలను ఏమాత్రం సహించమని స్థానికులు తేల్చి చెప్పారు. ఇది భద్రావతి, లాహోర్ కాదు అని ఒక నివాసి ఘాటుగానే స్పందించారు. ఇటువంటి సంఘటనలు భారతదేశ అంతర్గత భద్రతకు తీవ్రమైన ముప్పు అని మరియు మత సామరస్యాన్ని బలహీనపరుస్తాయని పౌరులు నొక్కి చెప్తున్నారు. దీనిపై కర్ణాటక బీజేపీ కూడా తీవ్రంగా స్పందించింది. దేశ వ్యతిరేక శక్తులకు భరోసానిచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర మండిపడ్డారు. ఒకప్పుడు విధాన సౌధ్లోని పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేసిన కాంగ్రెస్ బుజ్జగింపు చర్యలతో ప్రోత్సహించబడిన దేశ వ్యతిరేక దుండగులు ఇప్పుడు ఆ దేశ ద్రోహాన్ని వీధుల్లోకి తెస్తున్నాయి. నిన్నటి భద్రావతి సంఘటన దేశద్రోహం కంటే తక్కువ కాదు. భారతదేశాన్ని అవమానించే వారికి ఈ ప్రభుత్వం కర్ణాటకను సురక్షిత స్వర్గధామంగా మార్చింది అని మండిపడ్డారు. అవును, మీ అందరికి గుర్తుందో లేదో, గతంలో కర్ణాటకకు సంబంధించిన రాజ్యసభ సభ్యుడు ఒక ఆయన ఎన్నికైనప్పుడు కూడా ఆ ఎన్నికైనాక రాజ్యసభ సభ్యుడైన సందర్భంగా చేసిన స్లోగన్స్లో పాకిస్తాన్ జిందాబాద్ అని చేసిండ్రు. దీనికి సంబంధించి కూడా కేసు నడుస్తోంది. పాకిస్తాన్లో కూర్చొని పాకిస్తాన్ మేధావులేమో భారతదేశంలో మోదీ పడిపోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అక్కడ వాళ్ళు కోరుకుంటారు. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట 27 మంది ఆడవాళ్ళ బొట్టు జడిపేసి ఈ దేశంలో ఎప్పుడు ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టాలి, ఉగ్రవాద చర్యలు చేయాలని ప్రోత్సహించే పాకిస్తాన్ అనుకూల నినాదాలు వచ్చినా అక్కడ లోకల్లో ఉన్న ప్రజలు వ్యతిరేకిస్తే తప్ప దాన్ని అక్కడ పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు. అంటే కర్ణాటకలో పరిస్థితి కాంగ్రెస్ హయాంలో దేశ రక్షణ ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మిలాదున్ నబీ ఊరేగింపుకి పాకిస్తాన్కి ఏం సంబంధం? నువ్వు పాకిస్తాన్లో చేసుకుంటున్నావా? ఆయన ఎవరో అడిగింది కరెక్ట్, లాహోర్ అనుకుంటారా ఏంది ఇది మీరు? భారతదేశంలోని ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంతం కళ్ళు మూసుకుపోయాయా, లేకపోతే మదం తలకెక్కిందా? పదే పదే ఈ దేశంలో జనాభాని చంపడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుంటే ఈడ పథకాల రూపంలో పైసలు ఇస్తే తిని కూసోని అరక్క పాకిస్తాన్ జిందాబాద్ అని మాట్లాడతారా? ఉగ్రవాదుల కంటే వీళ్ళు ఏమన్నా తక్కువ? ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని ఉపేక్షిస్తున్న ప్రభుత్వాలను ఏం చేయాలి? మీరే చెప్పండి. ఇంతకంటే నేనేం చెప్పాలి అనుకోవట్లేదు. కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు మాకు కూడా కొత్త ఉత్సాహంతో ఇంకా మంచి మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి చేయుతగా నిలుస్తుంది. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి. వైరల్గా మారటం ద్వారా ఏం జరుగుతుంది అనేది సాధారణ పౌరుల దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా
ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే. ఆర్ వాయిస్కి ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. మళ్ళీ చెప్తూనే ఉన్నాం, ఛానల్ వ్యూవర్షిప్ బాగుంటుంది, ఛానల్ చూసే ప్రేక్షకులు ఉన్నారు. ఖచ్చితంగా ఒక పేపర్ కోసమో లేకపోతే ఒకరోజు ఏమంటారు శాటిలైట్ ఛానల్స్లో యాడ్స్ కోసమో లక్షలు పెడుతూ ఉంటారు. మాలాంటి యూట్యూబ్ ఛానల్స్కి చాలా చిన్న మొత్తంలో యాడ్స్ ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు అనేది అర్థం కాదు. కానీ మీరు ఇచ్చే యాడ్స్ మా ఛానల్ ఆర్థికంగా సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడటంతో పాటు కొత్త ఎక్విప్మెంట్ తీసుకోవడానికి, కొత్త ప్రయోగాలు చేయడానికి ఆర్థిక చేయూతగా నిలుస్తుంది. దాని ద్వారా రెట్టించిన ఉత్సాహంతో మేము ఇంకా ముందుకు రాగలుగుతాం. సో ప్లీజ్ యాడ్స్ రూపంలో కూడా ఆర్ వాయిస్కి చేయూతగా నిలవండి. జై హింద్, జై భారత్.